ఇటీవల వార్తల్లో కనిపించిన వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? టిఎం కృష్ణ. 2026 ఆరంభంలో వార్తల్లో నిలిచిన వి ది పీపుల్ ఆఫ్ ఇండియా డీకోడింగ్ ఏ నేషన్స్ సింబల్స్ అనే పుస్తక రచయిత ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు మరియు రచయిత టిఎం కృష్ణ. కాంటెక్స్ట్స్ ప్రచురించిన ఈ పుస్తకం జెండర్, జాతీయ గీతం మరియు రాజ్యాంగంతో సహా భారతదేశ జాతీయ చిహ్నాల చారిత్రక మరియు తాత్విక ప్రాముఖ్యతను విశ్లేషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? అమరావతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026ను నోటిఫై చేశారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాల వరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా నియమించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. శాసన ప్రక్రియకు వీలు కల్పిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మార్చి 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పవన విద్యుత్ సామర్థ్య పెంపునకు ఏ 3 రాష్ట్రాలు ప్రధానంగా దోహదపడ్డాయి? గుజరాత్, కర్ణాటక మరియు మహారాష్ట్ర. భారతదేశం 2016-17 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 5.5 గిగావాట్ల మునుపటి గరిష్ట స్థాయిని అధిగమించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.05 గిగావాట్ల వార్షిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి తన చరిత్రలోనే అత్యధిక స్థాయిని నమోదు చేసింది. భారతదేశం యొక్క మొత్తం స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం 56 గిగావాట్లను అధిగమించింది. తద్వారా ఇది ప్రపంచంలోని అగ్రగామి పవన విద్యుత్ మార్కెట్లో ఒకటిగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పవన విద్యుత్ సామర్థ్య జోడింపునకు గుజరాత్, కర్ణాటక మరియు మహారాష్ట్రలు ప్రధానంగా దోహదపడ్డాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అంగవైకల్య అనగా 4 అవయవాలు కోల్పోయిన ఆర్చరీ ఛాంపియన్ ఎవరు? పాయల్ నాగ్. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అంగవైకల్య అనగా 4 అవయవాలు కోల్పోయిన ఆర్చరీ ఛాంపియన్గా నిలిచింది. 8 ఏళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో ఆమె తన 4 అవయవాలను కోల్పోయింది. ఆమె ప్రత్యేకంగా తయారు చేసిన కృత్రిమ చేయి, భుజం మరియు నోటిని ఉపయోగించి బాణాలు వేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేసింది. బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ ఫైనల్ 2026లో భారతదేశానికే చెందిన శీతల్ దేవిని ఓడించి ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. భారతదేశపు మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంటు సభ్యురాలుగా అనగా భారతదేశపు మొట్టమొదటి ఎల్జీబీటీక్యూ రాజ్యసభ సభ్యురాలుగా ఎవరు అయ్యారు? మేనకా గురుస్వామి. సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి ఏప్రిల్ 6, 2026న రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను తృణమూల్ కాంగ్రెస్ నామినేట్ చేయగా భారతదేశ మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంటు సభ్యురాలు అయ్యారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్, కిరణ్ రిజిజు సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రోడ్స్ స్కాలర్ మరియు హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్థిని. సైకిల్పై మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న తొలి భారతీయ మహిళగా మరియు ప్రపంచవ్యాప్తంగా 2వ మహిళగా ఎవరు నిలిచారు? దివ్య సింగ్. దివ్య సింగ్ సైకిల్పై మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న మొదటి భారతీయ మహిళగా మరియు ప్రపంచవ్యాప్తంగా 2వ మహిళగా నిలిచారు. ఆమె కాఠ్మండు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 14 రోజుల్లో ఈ యాత్రను పూర్తి చేశారు.
ఈ బేస్ క్యాంపు హిమాలయాల్లో 17,560 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆమె -12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు మరియు బలమైన గాలులతో సహా తీవ్రమైన పరిస్థితులను తట్టుకున్నారు. సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక స్కూలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కర్ణాటక. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న సింధనూరులోని శ్రీకృష్ణదేవరాయ సైనిక పాఠశాలను ప్రారంభించారు. ఈ కొత్త సంస్థను 2026 ఏప్రిల్ 4న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్లతో కలిసి ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ ఎఫ్బిఆర్ వేగవంతమైన న్యూట్రాలను ఉపయోగించి తాను వినియోగించుకునే దానికంటే ఎక్కువ విచ్ఛిన్నమయ్యే ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ఈ పిఎఫ్బిఆర్ను భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది యురేనియం ప్లూటోనియం మిశ్రమ ఆక్సైడ్ ఇంధనంగా మరియు శీతలీకరణగా ద్రవ సోడియంను ఉపయోగిస్తుంది. ఇది భారతదేశపు 3 దశల అణు కార్యక్రమానికి మద్దతిస్తూ దీర్ఘకాలిక ఇంధన భద్రత కోసం థోరియం 232ను యురేనియం 233గా మార్చడాన్ని సాధ్యం చేస్తుంది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2026లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పలక్ మరియు ముఖేష్ నెలవల్లి ఏ పతకాన్ని గెలుచుకున్నారు? బంగారు పతకాన్ని. స్పెయిన్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2026లో పలక్ మరియు ముఖేష్ నెలవల్లి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. వారు 487.7 సంయుక్త స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఇది జూనియర్ ప్రపంచ రికార్డుగా కూడా నమోదైంది. ఇంతకుముందు ఈ రికార్డు ఉజ్బెకిస్తాన్ షూటర్ల పేరిట ఉండేది. ఫైనల్లో వారు చైనా మరియు హంగేరీలను ఓడించారు. ఈ ఈవెంట్ను ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనగా ఐఎస్ఎస్ఎఫ్ నిర్వహిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన బాలాసన్ నది ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. డార్జిలింగ్లోని బాలాసన్ నది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ నది డార్జిలింగ్లోని టైగర్ హిల్ దిగువన ఉన్న గుమ్ సిమాన పర్వత శ్రేణిపై సుమారు 2361 మీటర్ల ఎత్తులో ఉన్న లెప్చా జగత్ వద్ద ఉద్భవిస్తుంది. ఇది సుమారు 51.92 కిలోమీటర్లు ప్రవహించి నౌకౌ ఘాట్ అనగా సిరిగురి వద్ద మహానంద నదిలో కలుస్తుంది. తద్వారా ఇది కుడి ఒడ్డు ఉపనదిగా మారుతుంది. వన్ హెల్త్ సమ్మిట్ 2026కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఫ్రాన్స్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 2026 ఏప్రిల్ 7న G7 ఫ్రెంచ్ అధ్యక్షతన లియోన్లో వన్ హెల్త్ సమ్మిట్ జరిగింది. ఇది మానవ, జంతు, వృక్ష మరియు పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని అనుసంధానించే వన్ హెల్త్ విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఇది విజ్ఞాన ఆధారిత సహకారం, బహుపాక్షికవాదం మరియు ప్రపంచ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంపై నొక్కి చెబుతుంది. తార్ బాల్స్ను నిర్వహించడానికి మరియు చమురు చిందటం నుంచి భారతదేశ తీర ప్రాంతాన్ని, సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి ఏ మంత్రిత్వ శాఖ ముసాయిదా నియమాలను విడుదల చేసింది? పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తార్ బాల్స్ను నిర్వహించడానికి మరియు చమురు చిందటం నుంచి భారతదేశ తీర ప్రాంతాన్ని, సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి ముసాయిదా నియమాలను విడుదల చేసింది.
ఈ తార్ బాల్స్ అనేవి చమురు చిందటం లేదా సహజంగా ఊరడం వల్ల సముద్ర పర్యావరణంలో ఏర్పడే క్రమక్షయం చెందిన చమురు యొక్క చిన్న ముదురు జిగట ముద్దలు. ఇవి ముడి చమురు భౌతిక, రసాయన మరియు జీవ క్రమక్షయానికి గురైనప్పుడు ఇవి ఏర్పడతాయి. పిప్రహ స్తూపాన్ని ఏ ప్రాచీన నగరంతో విస్తృతంగా గుర్తిస్తారు? కపిలావస్తు. పిప్రహ అవశేషాలు బుద్ధ పౌర్ణమి నాడు లేహ్కు చేరుకుంటాయి. వీటిని 2025 జూలైలో హాంకాంగ్ నుంచి స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. దీనిని 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహాలో విలియం క్లాక్సన్ పెప్పే కనుగొన్నారు. ప్రాచీన కపిలావస్తుతో ముడిపడి బుద్ధ భగవానుడితో సంబంధం ఉన్న ఈ పిప్రాహ్వ స్తూపం నుంచి దీనిని తవ్వితీశారు. ఈ అవశేషాల్లో ఎముకల శకలాలు, పేటికలు, ఇసుకరాయి పెట్టె, బంగారు ఆభరణాలు మరియు రత్నాలు ఉన్నాయి. బ్రహ్మీ శాసనం శాక్య వంశానికి బుద్ధునితో ఉన్న సంబంధాన్ని ధృవీకరిస్తుంది. ఆసియా అంతటా బౌద్ధ సాంస్కృతిక వ్యాప్తికి లడఖ్ ఒక ముఖద్వారంగా పనిచేసింది. జియోపార్సీ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. జియోపార్సీ స్కీమ్ అనేది భారతదేశంలో క్షీణిస్తున్న పార్సీ సమాజ జనాభాను పరిష్కరించడానికి 2013-14లో ప్రారంభించబడిన ఒక కేంద్ర రంగ పథకం. శాస్త్రీయ, వైద్య మరియు సామాజిక జోక్యాల ద్వారా పార్సీ జనాభాను స్థిరీకరించడం మరియు పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? పింఛన్లు మరియు పింఛన్దారుల సంక్షేమ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. పింఛన్లు మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ జీవిత ధృవీకరణ పత్రాలను డిజిటల్గా సమర్పించడానికి, ప్రోత్సహించడానికి మరియు పింఛన్దారుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 2022 నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాలను నిర్వహిస్తుంది. డిఎల్సి ప్రచారం 4.0 అనగా నవంబర్ 1 నుంచి 30, 2025 న్యూఢిల్లీలో ప్రారంభించబడింది మరియు భారతదేశంలోనే అతిపెద్ద పింఛన్దారుల సంక్షేమ ప్రచారంగా నిలిచింది.